బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. హాయ్ సార్, హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి సార్. హ్యాపీ న్యూ ఇయర్ టు యు as well. సో న్యూ ఇయర్ అన్న సంక్రాంతి అన్న ఏంటి సార్ మీకు మీ చైల్డ్హుడ్ నుంచి హౌ డూ యూ స్పెండ్? సో న్యూ ఇయర్ అంటే బేసిక్గా ఇట్స్ అ టైమ్ టు రిఫ్లెక్ట్. ఫైనల్గా అది ఒక రోజు మాత్రమే. న్యూ ఇయర్ ఇస్ నథింగ్ బట్ అనదర్ డే. బట్ అదేంటంటే ఒక ఏడాది, ఒక కొత్త సంవత్సరం, మనం ఈ లాస్ట్ ఇయర్ ఏం మంచి జరిగినాయి, ఏం చెడు జరిగినాయి, దానిలో మనం ఏమైనా నేర్చుకోవడానికి మనకు ఉందా అని ఒక 2 రోజులు రిఫ్లెక్ట్ అవ్వడానికి మాత్రం ఎంత బిజీ పర్సన్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ఖాళీగా ఉంటుంది న్యూ ఇయర్ అప్పుడు. రెండోది ఎంత బిజీ పర్సన్ కూడా ఆ తేదీ మారగానే ఒక రకమైన ఇంట్రోస్పెక్టివ్ మోడ్లోకి వెళ్తాం. సో నేను కూడా అలాగే వెళ్ళాను. హ్యాడ్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్. మీకు తెలిసిందే, ఎవిస్ అంచెలంచెలుగా పెరుగుకుంటూ ఒక పెద్ద సంస్థ అయిపోయింది ఇప్పుడు. లాస్ట్ ఇయర్లో మనకి నాబార్డ్ అంటే నేషనల్ రూరల్ బ్యాంక్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం ఒక వెల్ రెస్పెక్టెడ్ రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్ అయ్యాను. సో అది గుడ్ థింగ్స్. బ్యాడ్ థింగ్స్ ఏంటంటే కొంచెం అసూయలు, ఇక వాళ్ళు కొన్ని జెలసీస్, కొంతమంది లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ రోలర్ కోస్టర్, కొన్ని బేస్లెస్ అలిగేషన్స్ ఇవన్నీ. బట్ ఆ బేస్లెస్ అలిగేషన్స్ లో కూడా ఎంతో పాజిటివిటీ నాకు కనిపించింది. ఎవరో ఒక పనికిరాని మాటలు అంటే ఎంతో మంది పేషెంట్స్ ఫోన్ చేయడం, ఎంతో మంది ఫ్రెండ్స్, డాక్టర్ కొలీగ్స్, నేను ఎప్పుడో 10 ఏళ్ళు 12 ఏళ్ళుగా మాట్లాడిన డాక్టర్ కొలీగ్స్ కూడా నా దగ్గరికి వచ్చి, అరే ఏమైందిరా నువ్వు అలా పైకి వెళ్ళిపోతుంటేనే అందరూ వస్తారు కదా నీ దగ్గరికి ఆబ్వియస్లీ. ఇంకొక అబ్బాయి, ఒక డాక్టర్ అన్నారు, ఇఫ్ ఇట్ టేక్స్ మోర్ దెన్ 1 టు కౌంటర్ యూర్ ఆల్రెడీ రీచ్. అది సో వాళ్ళు ఒకరికన్నా ఎక్కువ ఎప్పుడైతే వచ్చారో అప్పుడే మీరు పైకి వెళ్ళిపోయారు అని చెప్పి కూడా చాలా మంది మనకి చాలా దగ్గరగా మాట్లాడటం. సో ఇవన్నీ నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి. నేను కూర్చొని నెమరు వేసుకుంటే, వాడెవడో 12 ఏళ్ళ క్రితం నేను మాట్లాడానే, పలానా వాడు ఎవడో ఎయిర్పోర్ట్లో కలిసాను లాస్ట్ 4 years ago, తర్వాత నేను మాటలు కూడా మాట్లాడలేదు. ఇంకొక దానిలో మనకు ఒక పాజిటివ్ పాయింట్ ఏంటంటే, నేను కూడా ఫోన్ ఎత్తి మాట్లాడాలి అంటే నా ఫ్రెండ్స్ వాళ్ళందరితో కూడా కొంచెం మళ్ళీ రీకనెక్ట్ అవ్వాలని కూడా నాకు రెజల్యూషన్ పెట్టుకున్నాను. వర్క్ ఎప్పుడు మనం పనిలో పడిపోతే, మనం ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు, మనకు మెడిసిన్ వాళ్ళు, డాక్టర్లు చాలా మంది కాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరో కూడా నాకు ఎలా గుర్తుంటుంది. సో వాళ్ళందరూ కూడా ఫోన్ చేశారు. సో ఇదంతా చాలా బ్యూటిఫుల్ ఇయర్ అండి. చాలా అద్భుతంగా జరిగింది ఈ సంవత్సరం. సో అది న్యూ ఇయర్ నుండి చేసింది. పండగ మాత్రం ప్యూర్ ఫన్ అండి. నేను కూడా చాలా ఎంజాయ్ చేస్తాను. మాది ఒరిజినల్గా ఉత్తరాంధ్ర ఏరియా నుంచి వచ్చిన వాళ్ళం మేము. సో అక్కడ మాకు ఏంటంటే మంచిగా యూనో పతంగులు ఎగరేసుకోవటం, గాలిపటాలు ఎగరేయటం. మా ఊరు సైడ్ వేషాలు కడతారండి పండగ దగ్గర, బాగా వేషాలు, కోడి పందాలు. గవర్నమెంట్ దానికి ఇంగ్లీష్గా రూల్స్ పెట్టింది కోడి పందాల మీద. సో నేను వెళ్ళటం మానేసా ఎప్పుడైతే రూల్స్ వచ్చాయో. బట్ అది కాకుండా చాలా పనులు ఉంటాయి. యూనో రాముడు సీత వేషం వేస్తారు, ఈ వేషాలు వేస్తారు, ఊరేగింపులు చేస్తారు. మా సైడ్ ఏంటంటే భోగి, సంక్రాంతి ఏమో పెద్దల్ని గుర్తు చేసుకొని మనకి వెళ్ళిపోయిన వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటారు. అన్ని ఫాలో అవుతాను. ఇన్ఫాక్ట్ మా దగ్గర ఏంటంటే బాగా పెద్దవాళ్ళకి ఏంటంటే సంవత్సరకాలు ఉండవు, ఇక అన్ని సంక్రాంతి అప్పుడే అందరినీ కలిపి ఒక్కసారి పిలిచేస్తారు, బాగా కాలం గడిచిన వాళ్ళందరినీ. అలాగనమాట. ఇట్స్ లైక్ బికమ్ ఎన్ మాస్, అందరినీ ఫోటోలు పెట్టి అంచక్క భోజనాలు పెట్టి, అంటే ఆఫ్ కోర్స్ వాళ్ళు తినేది వాళ్ళంతా కూడా మనమే తింటాం. దాని తర్వాత ఆఫ్ కోర్స్ కనుము ముక్కడుము అంత మంచిగా గారెలు, చికెన్, మటన్ చేసుకొని మంచిగా భోజనం చేస్తాం. సో వాళ్ళ పేర్లు చెప్పి బాగా ఇట్ రియల్ ఎంజాయ్మెంట్. ఉత్తరాంధ్ర నుంచి యుఎస్ నుంచి బ్యాక్ టు హైదరాబాద్ అండ్ అంచెలంచెలుగా 25 బ్రాంచెస్ ప్లస్ ఎవిస్ హాస్పిటల్ స్ప్రెడ్ అయింది కదా. ఒక్కసారి తలుచుకుంటే ఇదంతా ఏమనిపిస్తుంది సార్? సో ఒక చైనీస్ కొలీగ్ ఉండేవాడు నాకు. సో ఐఎమ్ గోయింగ్ హోమ్ ఏదో అన్నాడు ఆయన. అంటే మీకు చైనాలో ఏం లేదట కదా, మరి వెళ్ళి ఏం చేస్తారు, ఎంత చదువుకున్నారు ఇక్కడ అమెరికాలో అంటే. బట్ దట్ ఈస్ మై హోమ్ అన్నాడు. అంటే అతనికి ఇంగ్లీష్ కూడా బాగా రాదు. సో బట్ దట్ ఈస్ మై హోమ్. అంతా నేను ఇంత ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇక్కడ అమెరికాలో ఇది ఉంటుంది, అది ఉంటుంది, ఇంత బ్యూటిఫుల్ ఉంటుంది, అట్లా సైడ్ అన్ని చెప్పినాక అవును అంత సరే కానీ అది మా ఊరు కదా అన్నాడు. దట్ సమ్హౌ వెరీ బేసిక్ లెవెల్లో, ఒక ఎమోషన్ లెవెల్లో మీరు చూసారంటే ఇట్ స్ట్రైక్స్ యూ, దట్ ఈస్ యువర్ హోమ్. యాక్చువల్గా చూస్తే వాళ్ళు ఉండే స్మాల్ టౌన్ చైనాలో అసలు ఏమీ లేదు. మనకి ఇంకా చాలా వాక్ స్వాతంత్రం, మంచి సిటీలు ఉన్నాయి. మనం ఒక ఊరు నుంచి ఇంకో ఊరు పెట్టుబడి సర్దుకొని బెటర్ అవకాశాలకు వెళ్ళొచ్చు. చైనాలో అది కూడా అలౌడ్ కాదు. మీరు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలంటే మీకు ఒక పత్రం ఉండాలి, గవర్నమెంట్ పత్రం ఇస్తేనే వెళ్ళొచ్చు. లైక్ దిస్ ఇంటర్నల్ వీసా సిస్టమ్ విద్ ఇన్ చైనా. సో ఇవన్నీ కూడాను నేను చూసారే, మరి మనం వీడికి అసలు ఏమీ లేకపోయినా వాడు అంతా హ్యాపీగా నవ్వుకుంటూ నేను నా ఊరు కాబట్టి వెళ్ళిపోతుంది అన్నాడు కదా అన్నట్టు నాకు ఐడియాలో జన్మించింది అప్పుడు. బట్ ఐ మీన్ ఇప్పుడు నో రిగ్రెట్స్ అండి. ఐ మీన్ ఇప్పుడు మనం ఉన్న పరిస్థితులు చూసుకున్నామంటే, ఈ అమెరికాలో ఏ డాక్టర్ ఎంత సంపాదించుకుంటాడు, ఇక్కడ ఎంత సంపాదించుకుంటాం. ఇప్పుడు మా రూమ్స్, మా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎక్కడా తగ్గదు. బట్ ఇలా చేసుకుంటూ మనకు ఒక సేవ చేసుకునే ఆపర్చునిటీ కలుగుతుంది. అది మనం మర్చిపోకూడదు.
ఫర్ ఎగ్జాంపుల్ నేను వైజాగ్ ఫ్లైట్ దిగగానే ఎవరో వచ్చి ఫోటో అడుగుతారు, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, బాబు మర్చిపోయాను, మరి మళ్ళీ మీరు ఎవరు వాళ్ళేమో మేము గుర్తున్నా కదండి మీరే ట్రీట్మెంట్ చేసుకుంటాం అంటారు. నా బుర్రకేమో గుర్తు రావదు, వేల మంది అవునండి అని ఏదో మా మర్యాద పూర్వకం అంటారు, రండి సార్ ఫోటో దిగుదాం అంటారు. నేనేదో మా నాన్నగారికి బాగా ఇంకో హాస్పిటల్కి వెళ్ళాను, వెళ్తే ఆయనకి ఏదో ట్రీట్మెంట్ చేసుకుని వస్తుంటే ఒకటి కలిసి మీరు మీ హాస్పిటల్కి వచ్చామండి, ఇన్సూరెన్స్ లేవు, పలానా ఇన్సూరెన్స్ లేకుండింది, సో ఇక్కడికి వచ్చారు, ఇక్కడ కూడా మీరే చేస్తారు కదండి అంటున్నాడు. సో వాళ్ళకి మనసులో అది ఉండిపోతుంది అనమాట. సో వెరికోస్ అంటే మనమే ఎక్కడికి వెళ్ళినా మనమే చేస్తాం అని ఒక ఆలోచన అయిపోయింది మైండ్లో. సో అది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఈరోజు ఇక్కడ మనం నిలబడ్డాము, ఈరోజు మన చుట్టూ ఇంత వ్యవస్థ క్రియేట్ అయింది, 25 సెంటర్లు క్రియేట్ అయింది, 250 ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ వాస్కులర్ ఇన్స్టిట్యూట్స్గా మనం పేరు గాంచామంటే ఇట్స్ డెఫినెట్లీ అన్ ఎక్సైటింగ్ మూమెంట్. ఈ ఇయర్కి సంబంధించి, పండగకి సంబంధించి, రాబోయే పండగలకు సంబంధించి సో ఈ కడుమ రోజు మీరు చక్కగా నాన్ వెజ్ భోజనాలు అన్నీ తింటూ దాని తర్వాత మాత్రం ఎటువంటి మద్యపానం పుచ్చుకోకండి. ఓకే, నవ్వుకుంటూ చెప్తున్నాను, బట్ దట్స్ అ ఫ్యాక్ట్. అండ్ నేనే ఎంతో నా వందల కొద్ది రిలేటివ్స్ అందరికీ ఈ విషయం నేను ఈ మధ్యన ఏదో పని మీద చెప్పాను అనమాట, మా డాక్టర్స్కి, మా హాస్పిటల్ స్టాఫ్కి. సో సే నో టు స్మోకింగ్, సే నో టు డ్రింకింగ్ ఫర్ ద ఇయర్ ఆఫ్ 2026. వీలుంటే ఏడాదంతా మాని మీరు ఒక ఛాలెంజ్లో పెట్టుకొని మాని చూపించండి. కొత్త ఏడాదిలో కొత్త బిగినింగ్ ఉంటుంది, మీ లైఫే మారిపోతుంది. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్.